నమస్తే ఆదాబ్ సర్ శ్రీ అకాల్. దిస్ ఇస్ కావ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా క్యాబేజీ తీసుకొని వాష్ చేసుకొని అవి పీసెస్ చేసుకొని ఒక కుక్కర్లోకి వేసుకోవాలన్నమాట. తర్వాత పొంగలి పెసలు అనమాట, అవి కూడా వాష్ చేసుకొని ఇందులోకి వాటర్ వేసుకోవాలన్నమాట. ఒక కప్పులో తీసుకుంటే అయితే బెస్ట్ అనమాట. ఇందులోకి వచ్చేసి క్యాబేజీలోకి వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే చాలన్నమాట. తర్వాత పెసల్లోకి కూడా మనం వాటర్ యాడ్ చేస్తున్నాం కదా, ఆ పెసలు కప్పు వచ్చేసి కుక్కర్లో ప్లేస్ చేసుకోవాలన్నమాట. ప్లేస్ చేసుకొని కుక్కర్కి లిడ్ పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి. 3 విజిల్స్ రానిచ్చుకోవాలన్నమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మస్ట్ అంటూ ట్రై చేయండి. చపాతీలోకి అయితే డెడ్లీ కాంబినేషన్ అని చెప్పచ్చు. అండ్ పప్పు, రైస్, ఇది కూడా మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు. క్యాబేజీ ఫ్రై కూడా చాలా బాగుందన్నమాట. ట్రై చేయండి. తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ పోనిచ్చుకోవాలి. ఒక మిక్సీ జార్లో వచ్చేసి ఎండు కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఉప్పు అనమాట. మనం ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు యాడ్ చేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఇంకా కొద్దిగా స్పైసీ ఎక్కువ కావాలి అనుకుంటే పచ్చిమిర్చి కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. నేను కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఏ ఫుడ్లోకి అయినా కానీ తిరువాత మంచిగా వేస్తే సూపర్గా ఉంటుందండి. అదిగో నేను కూడా పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇంకా మీరు ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు అనమాట. తిరువాత అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం వచ్చేసి ఇందులోకి ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మస్తు నుంచి ట్రై చేయండి. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట మంచిగా. తర్వాత మనం వచ్చేసి స్టీమ్ పోయిన తర్వాత మనం కుక్కర్ అయితే ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది అన్నమాట. తర్వాత వచ్చేసి మనము కుక్కర్ క్యాప్ ఓపెన్ చేస్తే స్టీమ్ పోయిన తర్వాత ఆ క్యాబేజీలో వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఆ పౌడర్ వచ్చేసి ఆనియన్స్ మగ్గిన తర్వాత యాడ్ చేసుకోవాలి. కుక్కర్ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలాగా అంత వాటర్ అంతా క్యాబేజీలో వాటర్ లేకుండా డ్రైన్ చేసుకోవాలన్నమాట. ఇలాగా బొక్కలు ఉన్న గిన్నె తీసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి పౌడర్ యాడ్ చేస్తాం కదా, అది కూడా కాసేపు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనము డ్రైన్ చేసుకున్న క్యాబేజీ పీసెస్ అంతా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా అంతా కలిసేలాగా ఆ పౌడర్ అండ్ క్యాబేజీ మొత్తం కలిసిపోవాలన్నమాట. అన్నీ మిక్స్ చేసుకోవాలి. క్యాబేజీతో పాటు పౌడర్ అంతా మిక్స్ చేసుకోవాలి. అవి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి మనము, పౌడర్, క్యాబేజీ అంతా. తర్వాత వచ్చేసి అందులోకి ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మనం వచ్చేసి పెసలు పక్కన కుక్కర్లో కప్పులో పెట్టుకున్నాం కదా, ఆ పెసలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ ఉండకూడదు అనమాట. అందులో కూడా వితౌట్ వాటర్ అన్నీ వేసేలా డ్రైన్ చేసేసుకొని
తర్వాత వచ్చేసి మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పౌడర్ వేసాం కదా, ఆ పౌడరు ప్లస్ క్యాబేజీ అన్నీ మిక్స్ చేసుకోవాలి. క్యాబేజీ కాసేపు బాగా ఫ్రై అయిన తర్వాత పెసలు కూడా మనము వాటర్ లేకుండా డ్రైన్ చేసుకున్న పెసలు కూడా మనము యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మస్ట్ కొంచెం ట్రై చేసేయండి మీరు కూడా. ఫైనల్గా వచ్చేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనము నార్మల్గా అయితే కుక్కర్లో పెట్టకోకుండా ఇలానే పెడితే కచ్చాపచ్చా ఉంటుంది అనమాట, కచ్చ అంటూ ఉంటుంది. సో ఇలాగ కుక్కర్లో పెట్టి అయితే మంచిగా బాయిల్ అవుతుంది. ఫైనల్గా వచ్చేసి కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే క్యాబేజీ ఫ్రై రెడీ. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. ఈ రెసిపీ అయితే ఎలా ప్రిపరేషన్ అని జస్ట్ నేను ఓరల్గా చెప్పానమాట. ఎలా చేసుకోవాలి, ఎలా ప్రాసెస్ అనేది ఏది షేర్ చేయలేదన్నమాట. ఇదైతే పూర్తిగా ఉంటుందన్నమాట, చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది నొక్కేసేయండి. ఈ రెసిపీ వచ్చేసి చపాతీలోకి బాగుంటుంది అండ్ రైస్ విత్ పప్పులో కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.